నువ్వు నీ చాదస్తం అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? పెళ్లి అవుతుంటే మూడో తాళి కడుతుంటే పిల్లం దుమ్మిందని వదిలేసినప్పుడు విన మూడో తాళి కాదురా మూడో ముడి. ఎన్ని తాళ్ళు కడతారా పిల్లానికి? దయాలు వస్తాయని చెప్పేసి మంచం చుట్టూ చెప్పులు చీపురుగడ్డలు పెట్టుకున్నప్పుడు వీనికి శాస్త్రం ఎక్కువ అని అనుకుంటుంది. ఇప్పుడు రవి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నైట్ టైం పడుకునే ముందు చీపురు గడ్డలు పెట్టుకుంటాడు, సుసు పోవాలన్నా కానీ నన్ను తీసుకుపోతాడు లోపలికి. ఇది ఎడిటింగ్ లో లేపేసాడు. సారీ, నువ్వు ఏం చెయ్యవు బేబీ, నీకు భయం లేదు. నెక్స్ట్ పొద్దున లేవగానే శ్రీముఖి ఫోటో చూస్తే ఆ రోజు అంతా మంచి జరుగుతుంది అనుకోవడం. ఫోటో గురించి నువ్వు ఇట్లా మాట్లాడితే వీడు డైరెక్ట్ గా చూస్తున్నాడు. ఆ రోజు మంచిగా లేదా? నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? నా ముఖం చూసే నెక్స్ట్ సినిమాలో హీరో కూడా అయిపోతున్నావు రా. అవునరా అవునరా అదృష్టం. నెక్స్ట్ శోభనం రాత్రి గదిలోకి వచ్చే ముందు పిల్ల ఎదురొచ్చింది అని చెప్పి రాకుండా తెల్లారి రావడాన్ని వాడు చాదస్తాం అనుకుంటున్నాడు. అదే పిల్లు అబ్బా పిల్ల వచ్చింది అబ్బా పిల్ల వచ్చింది అబ్బా. మా అన్నయ్య శోభనానికి వెళ్తున్నప్పుడు మాత్రం నల్ల పందడ్డం వచ్చింది. అట్లాంటివి చూడాడు కదా, ఆ పందే ఉంటది లోపట. ఒక్కసారి ఊహించుకో, నువ్వు శోభనం కోసం లోపలికి వెళ్తే నల్ల పంది బెడ్ మీద కూర్చొని అది లోపలికి వెళ్తుంటాడు కానీ పంది వెళ్తుంది. అబ్బా పంది, నేను దీని గురించి ఎందుకు ఆలోచన, లోపల ఉన్నదే పంది. రెడీ నెక్స్ట్. చీతకొలుకుని పట్టుకొని బొట్టు పెట్టుకునే అదృష్టం. చీతకొక చిలుక. చిత్తకొక సీతాకోక చిలుకాను. చీతకొక చిలుక. అరే చీత సీత 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 కోక కోక చిలుక చిలుక. ఇప్పుడు మాస్టర్ సీత కోక చిలుక. ఏది ఒకసారి శ్రీముఖి అను. ఆడు చీముఖి అంటాడు. చెప్పున్నా సీతకొక చిలుక పట్టుకొని బొట్టు పెట్టుకుంటే అదృష్టం అంటారు. సీతకొక చిలుక రెక్కని అట్లా అని బొట్టు పెట్టుకుంటే అదృష్టం. నెక్స్ట్ ఫ్రెండ్ గారు వచ్చి నెమ్మలిక తీసుకొచ్చి అరే బుక్ లో పెట్టుకోరా, అరే పొద్దున కల్లా పిల్లలు పెడుతుంది అంటే అనిపిస్తుంది ఏంద్రా నీ చాడస్తావని. సెకండ్ టాపిక్ ఎలాంటి పరిస్థితుల్లో 4 వీలర్ కంటే 2 వీలరే రన్నయ్యం అని అనిపిస్తుంది. అంకుష్ నీ పేరు అంకుష్, నీ పేరు అంకుష్. పటాస్ చూస్తే అందరూ అయిపోతారు కుష్ కుష్. చెప్పినా గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు, గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు 4 వీలర్ కన్నా 2 వీలర్ బెస్ట్ అన్న. నీ పిచ్చి, నువ్వు 4 వీలర్ లో సౌకర్యాలు నీకు తెలియదు. కూసో. నెక్స్ట్. మై సెల్ఫ్ గౌతమ్. ఎందుకు రా అంత నీరసంగా ఉన్నావు? నిద్ర లేచి వచ్చినావా ఏంది? డల్లుగా ఉన్నావు, యాక్టివ్గా ఉండు. యాక్టివ్గా ఇట్లా ఇట్లా ఊగు. ఇప్పుడు ఊక్కుంటా ఆన్సర్ చెప్పు. పెళ్లి పీటల మీకెళ్ళి పెళ్లి కూతురు మంచిగా ఊగాలి. నువ్వు సూపర్ మ్యాన్ రా. అన్న అదే కదా మగాడి లక్షణం, జాగలేనప్పుడు ఊగాలి. పైకెక్కరా, పైకెక్కి ఎవడు ఆపుతాడు చూద్దా. పైకెక్ అది ఊపు, అది ఊపు. మై సెల్ఫ్ గౌతమ్. అది పెళ్లి పీటల మీకెళ్ళి పెళ్లి కూతురు లివాట్గా పోయినప్పుడు 4 వీలర్ కన్నా 2 వీలరే బెటర్ అనిపిస్తుంది. అవును, ఫాస్ట్ కి వెళ్ళి వెనక బొంగి స్టేషన్ తాళ వాలుగుతాడు. నెక్స్ట్ లవర్ వేసుకుని బర్ర బర్ర బైక్ మీద వెళ్తుంటే నీ లవర్ బర్రెనా? నీ లవర్ బర్రెనా? టోల్ గేట్ దగ్గర 4 వీలర్ కి అయితే మనీ కట్టొచ్చు, అవును. 2 వీలర్ కి అయితే మనీ కట్టడం అవసరం లేదు. అయితే బర్ర బర్ర వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. బర్ర బర్ర ఎట్టెళ్తే ఒకసారి ఇట్రా. ఇది టోల్ గేటు, నువ్వు అట్లా బర్ర బర్ర ఎట్లా వస్తావు చూపి. ఇప్పుడు నీ వెనక లవర్ కావాలి కాబట్టి సంజయ్. ఆహా నేనుంటా. పక్కన పిల్లలుంది చల్లని కాలుంది. పో. రే బర్ర బర్ర రా. చలో. అరే, బర్రె, బర్రె. ఆగు బర్రె, ఆగు బర్రె.
సార్ ఇది 2 వీలర్ సార్, 4 వీలర్ కాదు కదా సార్, అందుకొచ్చి మా లవర్ వేసుకొని బయట ఎవడు అడిగిండ్రా నేను పో. నెక్స్ట్ పెట్రోల్ కన్నా డీజిల్ రేట్ తక్కువ ఉన్నప్పుడు కారే బెటర్ అనిపిస్తుంది. క్వశ్చన్ ఏంటో చెప్పు. 4 వీలర్ కన్నా 2 వీలర్ బెటర్ అని. నువ్వు ఆన్సర్ చెప్పింది ఏంద్రా? 4 వీలర్. శ్రీముఖిని చూడగానే మైండ్ దొబ్బింది. శ్రీముఖిని ఇప్పుడు నువ్వు ఇంప్రెస్ చేయాలి, ప్రపోజ్ కాదు ఇంప్రెస్ చేయాలి. ఏ విధంగా ఇంప్రెస్ చేస్తావు చూద్దాం. నేను ఇంత బాగా కవితలు చెప్తున్నాను కాబట్టి నువ్వు కూడా నాకు ఒక కవిత చెప్పు నా పేరు మీద. సచ్చిను ఇంప్రెస్ చేయాలంటే అమ్మాయి ఏం అడిగితే అది చేయాలి. పాట పాడాలా? పాట పాడు. పాట పాడు. రెడీ. అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మతిపోయేడే మరి ఉన్నదొక్క చూపురి ఇది గుళ్ళ సేమ్ సాయిబాబా గుడి. కమాన్ రా, నువ్వు పాడు, నువ్వు పాడగలుగుతావు. కమాన్. అతిలోక సుందరి ఫస్ట్ నుంచి పాడు. రావమ్మ సువాసిని అదంతా కాదు, సింపుల్ గా ఇంప్రెస్ చేయాలంటే నీకోసం 30 డిప్స్ నాన్ స్టాప్ కొడతాడు. రెడీ కమాన్, జాకెట్ తినా. అన్నయ్య వెళ్ళి మార్కెట్ అమ్మేసిరా పో. 30 కరెక్ట్. పరు నిలబెట్టారా? కానీ నువ్వు చూస్తున్నావు ఒకటి బేబీ, చేస్తున్నంత సేపు నన్ను చూస్తూ చేశాడు కాబట్టి యు డిజర్వ్ ఎ కప్. నా మనసులో అయితే గెలుచుకోలేకపోయావు, కానీ నా మనసు ఈ కప్పులో ఇచ్చిస్తున్నాను నీకు. ఇంట్లో పెట్టుకో, ఓకేనా? కానీ ఒక్క అడ్వైస్, పాటలు మాత్రం పాడకు నాన్న.